హాయ్, బాగున్నారా? ఈరోజు మనం శారీ పాలు ఎలా కుట్టాలో, మిషన్ మీద ఎలా కుట్టాలో, లేకపోతే చేత్తో ఎలా కుట్టాలో తెలుసుకుందాము. చాలామందికి ఎవరి శారీ ఫాల్స్ అలాగే బ్లౌజులు వాళ్ళే కుట్టుకోవాలని ఉంటుంది, కానీ కొంత టైం లేక చాలామందికి టైం ఉండదు. కొంతమందికి టైం ఉన్నా ఎలా చేయాలో అర్థం కాదు. కొంతమంది చేతిలో మిషన్స్ ఉండవు, అందువల్ల చాలామంది చేయలేకపోతారు. యాక్చువల్లీ ఎవరైనా ఆడవాళ్ళు మీరు అడిగితే కనుక ఖచ్చితంగా వాళ్ళు చెప్పేది మన బ్లౌజ్ మనమే కుట్టుకుంటే చాలా బాగుంటుంది అని. బ్లౌజ్ అంత పెద్ద విషయాలు కాదు, కానీ పాలు ఎలా కుట్టాలో ఈరోజు తెలుసుకుందాం. చేత్తో అయితే ఇలా మీకు టాకాలు వేయటం అందరికీ వచ్చే ఉంటుంది. టాకా కుట్టు అనమాట ఇది. కానీ ఇందులో చిన్న టిప్ ఏంటంటే, అలా టాకా కుట్టు కుట్టేటప్పుడు మధ్య మధ్యలో కుట్టు వెనక వేసి మళ్ళీ ముందుకు వేస్తే కనుక మీకు ఈ పాలు ఎప్పటికీ ఓడమన్నా ఓడదనమాట, గట్టిగా ఉంటుంది. జనరల్లీ శారీస్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళకి ఈ ప్రాబ్లం తెలుస్తుంది. పాల్స్ కొన్ని రోజుల తర్వాత కుట్లు ఊడిపోతూ ఉంటాయి అన్నమాట. మిషన్ మీద రెండు వైపులా కుడితే గట్టిగానే ఉంటాయి, కానీ పైన వైపు చేతి కుట్టు కుడతారు కదా, ఇది తొందరగా ఊడిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే మీరు కుట్టేటప్పుడు ఒక కుట్టు రివర్స్ వేస్తే ఊడకుండా ఉంటుంది. చాలామందికి ఇంట్లో సూయింగ్ మిషన్ ఉంటుంది. కొంతమందికి ఉంటుంది, కానీ ఎలా యూజ్ చేయాలో తెలియదు. అలా కాకుండా కొంతమంది కొనుక్కోవాలంటే చాలా హెవీగా ఇంట్లో ప్లేస్ ఆక్యుపై చేస్తుందని ఎవరు ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు అన్నిటికీ పోర్టబుల్ మిషన్స్ వచ్చేసాయి. దీని ఇలాగా ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకుని కుట్టుకోవచ్చు. సౌండ్ కూడా రాదు, కుట్టడం కూడా చాలా ఈజీ అనమాట. ఈ మిషన్ మీద కుట్టాలంటే ఫస్ట్ చేయాల్సింది, మనకు కావాల్సిన థ్రెడ్ని, దీన్ని బాబిన్ అంటారు. ఇది అంటే మనకి రెండు కుట్లు ఉంటాయి కదా, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్, దానికోసం ఇది ఉపయోగపడుతుంది. ఇందులో కూడా సేమ్ కలర్ థ్రెడ్ పెట్టుకోవాలన్నమాట. దానికోసం మనం ఏం కష్టపడి చేత్తో ఎక్కించాల్సిన అవసరం ఉండదు. ఇలా మిషన్లో బాబిన్లోకి థ్రెడ్ ఎక్కించే పార్ట్ కూడా ఇస్తారనమాట. దీన్ని మనం కరెక్ట్గా మాన్యువల్ ఫాలో అయితే తెలుస్తుంది. ఈ మిషన్ అనేది ఇంట్లో ఉంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆడపిల్లలు ఉంటే మరీను, మగపిల్లలు ఉన్నా కూడా ఏ డ్రెస్లు అయినా సరే కుట్లు ఊడిపోయాయన్నా ఇవాళ రేపు బయట కుట్టే వాళ్ళు ఎవరు కనపడట్లేదు, మనమే కుట్టుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఇలాంటివి ఉంటే చాలా ఈజీగా మన పనులు మనమే చేసేసుకోవచ్చు. ఇంట్లో మిషన్ ఉంది కదా అని మనం ఏదో భారీ ఐటమ్స్ కుట్టేస్తామనేం ఉండదు, కానీ చాలా ఉపయోగకరంగా అయితే ఉంటుంది, అంతవరకు చెప్పగలను. నేను కూడా చాలా కాలం మిషన్ తీసుకోలేదు, ఎందుకంటే ప్లేస్ ఆక్యుపై చేస్తుందని. అయితే తర్వాత నాకు ఇలాగా పోర్టబుల్ మిషన్ వచ్చిందని తెలిసింది. ఆ తర్వాత దీన్ని కొన్నాను అనమాట. నేను ఇది కొని కూడా 5 years అయింది. నాకైతే చాలా ఉపయోగకరంగా ఉంది. సడన్ గా డ్రెస్ ఆల్టరేషన్ చేయాలన్నా, శారీస్కి పాల్ పీకో వేయాలన్నా కూడా, బ్లౌజ్ ఫిట్టింగ్ కోసం కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది ఏ టైలర్ కుట్టినా కూడా అంత పర్ఫెక్ట్గా ఉండదు. ఇది యూనివర్సల్ ప్రాబ్లం, ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. నేను ఇప్పటికి చాలామంది ఆడవాళ్ళని అడిగాను, అందరూ ఇదే కంప్లైంట్ ఇచ్చారు. అలాంటప్పుడు మళ్ళీ వెళ్ళి టైలర్ దగ్గరికి వెళ్ళి ఫిట్టింగ్ ఇది మార్చండి అది మార్చండి అంటే 1-2 సార్లు అయితే వాళ్ళు మారుస్తారు, కానీ ఆల్ ద టైం వాళ్ళు కూడా చేయరు కదా. ఇలా ఇంట్లో మిషన్ ఉంటే మనమే మనకు కావాల్సిన మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చే అన్ని సూయింగ్ మిషన్స్లో కూడా బేసిక్గా కొంత ఎంబ్రాయిడరీ స్టిచెస్ కూడా ఇస్తున్నారనమాట. వాటికి ఇలా ఆల్ఫాబెట్స్ ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క కోడ్ ఉంటుందన్నమాట. దాని ప్రకారం మనం కుట్టుకోవటమే. ఇప్పుడు మనం పాలు కుట్టాలన్నా పీకో చేయాలన్నా కూడా దీన్ని మనం జిగ్జాగ్ మోడ్లోనే పెట్టాలి. ఇందులో స్టిచ్ లెంగ్త్ విడ్త్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు స్టార్టింగ్ ఇప్పుడే మొదలు పెడితే కనుక స్టిచ్ అనేది పెద్ద స్టిచ్చెస్ వేసుకోండి, ఎందుకంటే ఒకవేళ ఏమన్నా పొరపాటుగా కుడితే కనుక దాన్ని విప్పుకుని మళ్ళీ వెంటనే వేసుకుంటానికి మీకు చాలా ఈజీగా ఉంటుంది. స్టార్టర్స్ అయితే కనుక మీరు పెద్ద స్టిచ్చెస్ వేసుకుని అది పర్ఫెక్ట్గా వచ్చింది అనుకున్న తర్వాత చిన్న స్టిచ్ వేసుకుంటే చాలా గట్టిగా ఉంటుంది. పికో చేయాలన్నా కూడా మీకు సేమ్ స్టిచ్ అనమాట. కాకపోతే మనం దీన్ని కుట్టేటప్పుడు కొంచెం శారీని రోల్ చేసుకుంటూ కుట్టాలి, అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇక్కడ చూపించినట్టు మీరు కనుక చేతితో పట్టుకుని కొద్దిగా రోల్ చేసినట్టుగా మిషన్ని కుడితే కనుక మీకు పికో చాలా అందంగా వస్తుంది. చాలామంది ఈ మిషన్ అనేది పూర్వాళ్ళ ఇంట్లోనే ఉంటుందని ఫీల్ అవుతూ ఉంటారు. అస్సలు అలా కాదు. నా చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన చెప్తాను. నా చిన్నప్పుడు మా పెద్దమ్మ గారు వాళ్ళు బాగా రిచ్చే, అయినప్పటికీ వాళ్ళ ఇంట్లో మిషన్ ఉండేదన్నమాట. అనుకోని కొన్ని కారణాల వల్ల సడన్గా ఒక డ్రెస్ కుట్టాల్సి వచ్చింది. అది పెళ్లిళ్ళ సీజన్. టైలర్స్ అందరూ చాలా బిజీగా ఉన్నారు. ఏమో తోడ పెళ్లి కూతురు డ్రెస్ అది కంపల్సరీ కావాలి. అలాంటి టైంలో మా పెద్దమ్మ గారు మెజర్మెంట్స్ తీసుకుని టకటక రాత్రికి రాత్రి ఒక డ్రెస్ కుట్టారనమాట. అది కూడా పట్టులంగా జాకెట్. ఎంత బాగా కుట్టారంటే పర్ఫెక్ట్ టైలర్ కూడా అలా కుట్టలేరు అనమాట, అంత బాగా కుట్టారు. అంటే ఆ రోజుల్లో అన్నీ నేర్చుకుని ఉండేవాళ్ళు, పేద గొప్ప అలాంటి తేడాలు ఏమి ఉండేవి కాదు. అవసరాన్ని బట్టి యూజ్ చేసేవాళ్ళు. నిన్న మా బ్రదర్తో మాట్లాడుతుంటే కొత్తది ఏసీ కొన్నాను అని మనమే ఫిట్ చేసుకోవాలి అని చెప్పాడు. ఫారిన్లో అయితే ఈ కల్చర్ ఎప్పుడో ఉంది, ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటారు.
ఉంటారు. ఇప్పుడు ఎక్కడ ఎవరు ఉంటారో తెలియదు కాబట్టి మనకు అన్ని పనులు వచ్చి ఉండటం అవసరం. ఈ పాల్ని ఈజీగా కుట్టడానికి ఒక విధానం ఏంటంటే కింద వైపు అంతా మిషన్ మీద కుట్టేసిన తర్వాత పైన ఇలా ఫ్యూజన్ టేప్ అని దొరుకుతుంది. ఇది ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంది. ఫ్యూజన్ టేప్ తీసుకుని పాల్కి శారీకి మధ్యలో ఫిక్స్ చేసి మనం దగ్గర ఉన్న పిన్నులతోటి వాటిని మొత్తం అంతా ఇలా ఫిక్స్ చేసినట్టుగా పిన్నులు పెట్టుకుంటూ వెళ్ళాలి. శారీ మొత్తం పాలు ఎంత ఉంటే అంత ఇలా పెట్టేసిన తర్వాత ఒక్కసారి మనం ఐరన్ బాక్స్ తీసుకుని దీని మీద కనుక ఐరన్ చేస్తే అసలు పాలు కదలమన్నా కదలదు. ఒకవేళ మీకు అంతగా అనుమానం ఉంటే దాని మీద మళ్ళీ మనం చేతి కుట్టుకోవచ్చు. పాల్స్ కూడా ఇప్పుడు ఏంటో రకరకాలు వస్తున్నాయి. ఒకప్పుడు నాకు తెలిసి 10 రూపీస్ ఉండేది పాలు, ఇప్పుడు 30 రూపీస్, 60 రూపీస్, 80 రూపీస్ కూడా దొరుకుతున్నాయి. నేను ఇదైతే కలర్ పోదని చెప్పారని 30 రూపీస్ అయితే తీసుకున్నాను. ఈ శారీ వింటేజ్ పట్టు శారీ నేను పీవీటీ మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. మీరు అందరూ గుర్తుపట్టే ఉంటారు. అయితే దీనికి ఇలాగా పాలు కుట్టడం, పికో చేయటం ఇవన్నీ కంప్లీట్ చేసి పెడతాను. అన్ని రెడీగా ఉంటే బెటరే కదా, ఎప్పుడు కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా కొత్త విషయాన్ని మనం నేర్చుకోవాలంటే ఈ వయసులో ఏంటని ఒక్కోసారి, లేదంటే ఇప్పుడు ఏంటి, నాకేంటి, నాకు అవసరమా, లేదంటే నాకు రాదేమో, నేను పర్ఫెక్ట్గా చేయలేనేమో, ఇలాంటి భయాలు చాలానే ఉంటాయి, చాలా మందికి ఉంటాయి. చాలా మంది అందుకే ఏ విషయాన్ని కూడా మొదలు పెట్టడానికి అంత తొందరగా ముందుకు రారు. నిజం చెప్పాలంటే ఏ విషయమైనా మొదలు పెడితే ఇది ఇంత ఈజీనా అనిపిస్తుంది. ఇది నాకు చాలా అనుభవం ఉంది, అందుకనే చెప్తున్నాను. మీరు ఏది కొత్తగా నేర్చుకుంటానికి ఎప్పుడూ భయపడకండి. ఇది జామ్దాని కాటన్ సిల్క్ శారీ అన్నమాట. ఈ మధ్య తీసుకున్నాను. ఇంట్లో సూయింగ్ మిషన్ లేదు అనుకునే వాళ్ళు ఇలా చేత్తో కూడా పాలు కుట్టేసుకోవచ్చు. ఇది కూడా చాలా ఈజీ. శారీకి సేమ్ కలర్ థ్రెడ్ తీసుకుంటే మీకు కొంచెం కుట్టు అటు ఇటుగా వచ్చినా కూడా పెద్దగా ఏం కనపడదు. కాబట్టి భయపడాల్సిన అవసరం ఏం లేదు, హ్యాపీగా కుట్టుకోవచ్చు. కొంతమంది ఇలా కూడా అంటూ ఉంటారు, డబ్బులు సేవ్ చేయడం కోసం నువ్వు చేసుకుంటున్నావు, కష్టపడుతున్నావు. ఈ మాటలు పట్టించుకోకండి. ఎందుకంటే మన పని మనం చేసుకుంటే వచ్చే ఆనందం అంటే డబ్బులు పెట్టినా కూడా రాదు. కాబట్టి మీరు మీ పనులు మీరు చేసుకోవడానికి గర్వంగా ఫీల్ అవ్వండి. కాసేపు ఇంటి పని, కాసేపు గార్డెనింగ్, కాసేపు మీ సొంత పనులు, కాసేపు పిల్లలతో ఆడుకోవడం, ఇలాంటి విషయాల వల్ల మీకు ఎంతో ప్రశాంతత, ఎంతో స్ట్రెస్ బూస్టర్ లాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇందులో విషయాలు మీకు బాగా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. ఈ వీడియో వల్ల ఒకళ్ళు మోటివేట్ అయినా కూడా, ఒకళ్ళ లైఫ్ స్టైల్ మారినా కూడా నేను ఎంతో ఆనందంగా ఫీల్ అవుతాను. నేను మాట్లాడిన విషయాల గురించి మీ అభిప్రాయం ఏంటి నాకు తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.